వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. 10 రాష్ట్రాల్లోని 24 స్థానాల భర్తీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఏపీలో రాజ్యసభ సీటు రాజకీయం హీట్ ఎక్కింది. టీడీపీలో పెద్దల సభకు వెళ్లేందుకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కిలారు రాజేష్ కోసం మంత్రి నారా లోకేష్ పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. పెద్దల సభకు కిలారు రాజేష్ ను పంపించేందుకు నారా లోకేష్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మళ్ళీ అవకాశం కోసం ఇటు సానా సతీష్ తాను లాబింగ్ మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ చూస్తే రాజేష్ సతీష్ వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లుగా అర్థమవుతుంది. మరొక వైపు చంద్రబాబు నిర్ణయం మీద తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఎవరెవరికి అవకాశాలు కలగనున్నాయన్నది. ఇక టీడీపీ నుంచి రాజ్యసభ రేసులో భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్ ఉన్నారు. మరొక వైపు ఈ లిస్ట్ లో సీనియర్ నేత కుంభంపాటి రామ్మోహన్ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో అసలు ఈ రేసులోకి ఆర్థిక బలం ఉన్నటువంటి మరో మహిళా నేత రాబోతున్నారు. తాను రాజ్యసభ స్థానానికి వెళ్లేందుకు తాను తీవ్ర ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం నుంచి రాజ్యసభకు ఎవరెవరు వెళ్లబోతున్నారు అనే దాని మీద, ఎవరెవరికి అవకాశాలు దక్కనున్నాయి అనే దాని మీద, ఎవరెవరు పేర్లు ముందుకు వెళ్లనున్నాయి అనే దాని మీద అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక త్వరలోనే టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితానైతే బయటికి రాబోతోంది. ఈ అన్ని అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఏపీ నుంచి రాజ్యసభకు ఎవరెవరు వెళ్లబోతున్నారు, కూటమి ప్రభుత్వంలో ఎవరెవరికి అవకాశాలు లభించబోతున్నాయి అనే దాని మీద ఒక తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ రాజ్యసభ రేస్ గురించి? రాజ్యసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఉత్కంఠ భరితకు దారి తీసాయి. అయితే ఇక్కడ ప్రధానంగా 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. 4 సీట్లు కూడా టీడీపీ కూటమికి దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు పరిమితి కావడం, అదేవిధంగా అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి 164 ఎమ్మెల్యే సీట్లు గెలవడం, వచ్చిన రాజ్యసభలో దాదాపు 4 రాజ్యసభ స్థానాలు కూడా వారికే దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిలో అటు బీజేపీ ఇటు జనసేన 2 పార్టీలు కూడా తమకు ఒక సీటు కేటాయించాలంటూ ఇప్పటికే ప్రతిపాదించి, అయితే బీజేపీకి ఇప్పుడున్న టీడీపీలో ఉన్న తీవ్ర పోటీ, నాయకుల మధ్య ఉన్న తీవ్ర ఉత్కంఠ పోరు, ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానానికి ఈసారి రాజ్యసభ సీటు ఇవ్వలేమంటూ చెప్పినట్టు కూడా సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఉన్న 4 సీట్లలో టీడీపీ నుంచి భారీ ఆశావాహులు ఉన్నారు. అందులో జనసేనకు ఒక సీటు పోతే మిగిలిన 3 సీట్లు మాత్రమే ఖాళీ ఉంటాయి. ఈ 3 సీట్లలో ఆశావాహులు భారీ స్థాయిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న అభ్యర్థులు, గత ఎన్నికల్లో అవకాశం రాకోకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత నేతలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిని అందరినీ పరిగణలోకి తీసుకొని ఈసారి బీజేపీకి ఇవ్వలేమంటూ సీఎం చంద్రబాబు నాయుడు కరాఖండిగా చెప్పినట్టు కూడా మాకు సమాచారం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా సానా సతీష్ గతంలో ఏదైతే 1.5 సంవత్సరం సానా సతీష్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అయితే మరోసారి తనకు పూర్తి టర్ము అవకాశం ఇవ్వాలంటూ ఆయన చంద్రబాబును కోరారు. మరోపక్క నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కిలార్ రాజేష్ కూడా రాజ్యసభకు అవకాశం ఇవ్వాలంటూ నేరుగా పట్టుబట్టారు. అయితే ఈ ఇద్దరి విషయంలో ఎవరికి సీటు దక్కుతుందా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ అయింది. కిలారు రాజేష్ వచ్చి నేరుగా నారా లోకేష్ కు సన్నిహితుడు, సానా సతీష్ అటు చంద్రబాబుకు ఇటు లోకేష్ కూడా అత్యంత దగ్గర వ్యక్తి అయినప్పటికీ కూడా గత రాజ్యసభ ఎన్నికల్లో కూడా కిలార్ రాజేష్ కు సీట్ ఇవ్వాలంటూ నారా లోకేష్ చివరి వరకు ప్రయత్నాలు చేశారు, చివరి వరకు పట్టుబట్టిన నేపథ్యం. అయితే ఈసారి వీరిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందా అనేది కూడా ప్రధానంగా చర్చ అయింది. మరోపక్క జనసేన నుంచి ఇప్పటికే 2-3 ఆశావాళ్ళు ఉన్నారు. ఒకవైపు నాగబాబును రాజ్యసభకు పంపిస్తారు, ఇక్కడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయిస్తారంటూ ఒక ఊహాగానం నడుస్తుంది. మరోపక్క లింగమనేని రమేష్ చంద్రబాబు నాయుడుకు ఇటు పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న లింగమనేని రమేష్ కూడా ఈ రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం దక్కుతుందంటూ ప్రచారం నడుస్తుంది. ఇటు ఇద్దరు నేతలకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఇటు జనసేన నేతకు కూడా ఆయన అత్యంత దగ్గరగా ఉండటం నేపథ్యంలో జనసేన నుంచి లింగమనేని రమేష్ కు ప్రాధాన్యత దక్కుతుందా, లేక నటుడు నాగేంద్రబాబు ఏదైతే పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగేంద్రబాబుకు అవకాశం దక్కుతుందా అనేది కూడా ఒక జోరుగా చర్చ నడుస్తుంది. మరోపక్క బీజేపీ వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు గతంలో వచ్చిన సీట్లలో బీజేపీ నుంచి అవకాశం ఇచ్చాము, పాకా సత్యనారాయణకు ఒకసారి అవకాశం ఇచ్చారు,
అంతకుముందు ఏదైతే మరో రాజ్యసభ సభ్యుడు ఏదైతే ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు, ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా ఎవరికి ఉన్న 4 సీట్లలో ఏ పార్టీకి సీట్లు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనేది కూడా జాతీయ స్థాయిలో ఒక చర్చ అయింది. మరోపక్క టీడీపీ కూటమిలో ఉన్న పోటీ, టీడీపీ నాయకుల మధ్య ఉన్న తీవ్రమైన పోటీతో ఎవరికి చంద్రబాబు సీటుకు అవకాశం ఇస్తారా అనేది కూడా హోరాహోరీగా ఉత్కంఠంగా నడుస్తుంది. మహిళా నేత ఈ రేస్ లోకి రాబోతున్నారా? రేణు, ఇక్కడ ప్రధానంగా సానా సతీష్ టీడీపీ అధిష్టానానికి చాలా కావాల్సిన వ్యక్తి. మరోపక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించి కిలార్ రాజేష్ నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడు. నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కిలార్ రాజేష్ నారా లోకేష్ వెంటున్నారు. ఇక్కడ ప్రధానంగా వీరిద్దరిలో ఒకరికి అవకాశాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఖాళీ అయ్యే 4 సీట్లలో 1 సీటు మాత్రమే జనసేనకి వెళ్తుంది. మిగిలిన 3 సీట్లలో తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఈ పోటీ ఎటువైపు దారి తీస్తుందా అనేది కూడా వేచి చూడాలి. ఇక్కడ బీజేపీ ఈ అధిష్టానానికి ఈసారి సీట్ ఇవ్వలేమని సీఎం చంద్రబాబు నాయుడు విన్నవించినప్పటికీ బీజేపీ అధిష్టానం దాన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేక మాకు రాజ్యసభ సీటు కావాలని గట్టిగా పట్టుబడుతుందా అనేది కూడా మనకు సమాచారం లేదు. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే దక్కుతుంది అనేది కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏకకాలంలో ఇద్దరి నేతలకు అవకాశం ఇవ్వడానికి ఉన్న సీట్లు 4, అందులో రెండు కూడా అటు గతంలో ఏదైతే ఒకే సీటు కోసం ఇద్దరు పోటీ పడ్డారు. గతంలో 1.5 సంవత్సరం రాజ్యసభ సీటు కోసం ఇటు సానా సతీష్ ఇటు కిలార్ రాజేష్ పోటీ పడ్డారు. అయితే ఇప్పుడు సానా సతీష్ తనకు మరోసారి రెన్యువల్ చేయాలి. తన పూర్తి పీరియడ్ నేను రాజ్యసభకు నాకు అవకాశం ఇవ్వలేదు, నాకు 6 ఏళ్ల పదవీ కాలానికి అవకాశం ఇవ్వండి అంటే ఆయన టీడీపీ అధిష్టానాన్ని మరోసారి విన్నవించారు. ఇక్కడ అసలు ఒకసారి కూడా నాకు అవకాశం దక్కలేదు, నేను గత కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్నాను, నారా లోకేష్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నాను, టీడీపీకి సంబంధించిన వ్యవహార కార్యక్రమాల్లో అన్ని తానే చక్రం తిప్పే కిలార్ రాజేష్ తో తనను రాజ్యసభకు పంపమని లోకేష్ పైన విపరీతంగా ఒత్తిడి తెచ్చిన నేపథ్యం. వీరిద్దరిలో ఒకరికి రాజ్యసభ దక్కే అవకాశాలు ఉన్నాయని క్షుణ్ణంగా చెప్పొచ్చు. మరోపక్క టీడీపీ కూటమిలో ఉన్న జనసేనకు సంబంధించి లింగంనేని రమేష్ సీట్ దక్కుతుందా, మరొక లేదా నాగేంద్ర బాబు దక్కుతుందా అనేది వేచి చూడాలి. ఉన్న 4 సీట్లలో 1 సీటులో కిలార్ రాజేశా లేక సానా సతీష అనేది కన్ఫర్మ్ అయితే మిగిలిన సీట్లలో ఇప్పటికే భాష్యం రామకృష్ణ పోటీలో ఉన్నారు, మరోపక్క గల్లా జయదేవ్ పోటీలో ఉన్నారు, వర్ల రామయ్య లాంటి నేతలు పోటీలో ఉన్నారు. ఉన్న 4 స్థానాలకు 40 మంది అభ్యర్థులు మాకు రాజ్యసభ సీటు కావాలంటూ చంద్రబాబు చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. రాజ్యసభ ఆశావృతంగా టీడీపీ కార్యాలయం కిటకిటలాడుతుంది. అయితే చంద్రబాబు మనసులో ఏముందా, ఎవరికి అవకాశం దక్కుతుందా, కిలార్ రాజేష్ కి అవకాశం దక్కుతుందా, సానా సతీష్ కి దక్కుతుందా, లేక జనసేన నుంచి లింగంనేని రమేష్, నాగేంద్ర బాబా, ఇటు టీడీపీలో ఉన్న వర్ల రామయ్యకు సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నాను, తాను ప్రతిసారి తన పేరు రాజ్యసభకు ప్రచారం జరుగుతుంది కానీ తనకు ఎప్పుడూ అవకాశం రాలేదు, ఒక్కసారి ఛాన్స్ అంటూ వర్ల రామయ్య లాంటి నేతలు టీడీపీ అధిష్టాన్ని విన్నవిస్తున్నారు. అయితే చూడాలి చంద్రబాబు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటాడా, ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 10 రాష్ట్రాల్లో 24 స్థానానికి ఎన్నికలకు భర్తీకి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. దీంతో ఏపీలో ఇప్పుడు ఈ 4 రాజ్యసభ సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. దీంతో అసలు టీడీపీలో ఎవరెవరకు అవకాశం దక్కునుంది పెద్దల సభకు అనే అంశం ఏదైతే, ఎందుకంటే ఉన్నటువంటి స్థానాలకు పోటీ పడేటువంటి వారి సంఖ్య అందరూ సీనియర్లు కావటం, ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఉన్నటువంటి నేతలే కావడంతో కూడా దీని మీద అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ 4 సీట్లలో మాత్రం ఇటు కిలారు రాజేష్, అదే విధంగా ఇటు సానా సతీష్, వీళ్ళిద్దరిలో ఒక్కరికైతే అవకాశం దక్కే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది మాత్రం తేలాల్సి ఉంది. పూర్తిగా కూడా దీని మీద అంటే చంద్రబాబు వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు అనే దాని మీద ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. మరొకవైపు టీడీపీ నుంచి రేస్ లో చూసుకుంటే కనుక రాజ్యసభ రేస్ లో ఇటు భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, ఇక కుంభంపాటి రామ్మోహన్, వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది నేతలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రేస్ లో ఎవరి పేర్లు కన్ఫర్మ్ అవనున్నాయి, ఎవరు ఈసారి పెద్దల సభకు వెళ్ళనున్నారు, చంద్రబాబు ఎవరి పేర్లు ఖరారు చేయనున్నారు అనే దాని మీద ఒక ఉత్కంఠ కొనసాగుతుంది.